అన్న మీ పేరు? దుర్గారెడ్డి. ఎక్కడ ఉంటారు? ఇక్కడే భవానీపురం, విజయవాడ పశ్చిమ జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? చాలా బాగుందన్న. పేదలకు ప్రతి పథకాలు అందుతున్నాయి, స్కూళ్ళు బాగున్నాయి, వైద్యం బాగుంది, అంతా బాగా జరుగుతుంది. జగన్ అన్న మళ్ళీ గెలుస్తాడు, సీఎం అవుతాడు. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏమన్నా అందిన పథకాలు? ఇల్లు వచ్చిందన్న, అమ్మకి పింఛన్ వస్తుంది, నాన్నగారు చనిపోయినప్పుడు మొత్తం అమౌంట్ వచ్చినాయి, మొత్తం బాగానే జరుగుతుంది. ఇప్పటి వరకు ఎంత లబ్ధి పొందారు జగన్ గారి ప్రభుత్వం? లబ్ధి అంటే ప్రతి పథకం అందిందన్న. అది అందలేదు, ఇది అందలేదు అని లేదు. అమౌంట్ ఇంత అని చెప్పలేదు. సుమారుగా 1 లక్ష పొందింటారా? 1 లక్ష పైనే పొందండి. పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయనే ఉందన్న, అసలు గెలుస్తాడు గెలవడం నమ్మకం లేదు. అసలు ఎవరన్నా అరుస్తాడు, వస్తాడు, ఏదో మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు, ఏం ఉండదు. అసలు ఆయన క్యాండిడేట్ కాదు. పిఠాపురంలో కూడా ఓడిపోతాడు. మళ్ళీ ఏమి గెలుస్తా కాబోయే డిప్యూటీ సీఎం నేనే అంటుంది కదా. ఎందుకు అవుతాడు అన్న? ఇచ్చిన 21కి డిప్యూటీ సీఎం ఎందుకు అవుతాడు? అసలు చంద్రబాబు గెలవడు, ఇటు పవన్ కళ్యాణ్ గెలవడు, ఏం లేదు. ఇప్పుడు 175కి 175 కన్ఫర్మ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 175 అంటే చంద్రబాబు ఓడిపోతున్నారు, నారా లోకేష్ ఓడిపోతున్నారు, పవన్ కళ్యాణ్. నారా లోకేష్ ఎప్పుడో ఓడిపోయాడు అన్న. మంగళగిరి కాదు, మందలగిరిలో. మనకి మంగళగిరి, ఆయనకేమో మందలగిరి. ఎందుకు అలా అంటున్నారు? అంతే అన్న, ఆయనే చెప్పాడు కన్నా అంతమంది ప్రెస్ మీట్ లో మందలగిరి మందలగిరి అని. ఏమన్నంటే తీయగా ఉంది అంటాడు, ఏముండిద్ది, ఏది ఉండదు. అంతే అంటారా? స్వయాన సోదరి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉండే అవకాశాలు ఉన్నాయి కదా. ఎంతమంది వ్యతిరేకంగా పెరిగినా మంచి చేసేవాడికి అందరూ వ్యతిరేకంగా ఉంటున్నారు. పేదలకి తెలుసు, తీసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మంచి జరిగింది, ఓటేస్తారు, గెలిపించుకుంటారు. ఏదో డబ్బున్నోడు ఎవడైనా ఎన్నో మాటలు మాట్లాడతాడు, మా లాంటి పేదలకి తెలుసు. ఈ 3 పార్టీల ఎఫెక్ట్ ఏమి ఉండదు జగన్? అసలు ఏమి ఉండదు అన్న. ఏది బీజేపీ వచ్చినా, జనసేన, టీడీపీ, అసలు మా జగనన్న మీద ఏ కూడా వాళ్ళం అంతే. మేమందరం ఉన్నాం, పేదలు ఉన్నారు. జగనన్నకి సపోర్ట్గా 175 కన్ఫర్మ్ గెలుస్తాడు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ అన్న 100కి 100% గెలుస్తాడు. ఇది కూడా కన్ఫర్మ్. జగనన్న సీఎం ఎలా అవుతాడో ఇది కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ అన్న 100కి 100% గెలుస్తాడు. ఇది కూడా కన్ఫర్మ్. రైట్, థ్యాంక్ యూ అన్న. మీ పేరు? వెంకటేశ్వర రెడ్డి, నడికట్టి వెంకటేశ్వర రెడ్డి, 40వ డివిజన్. రానున్న అసెంబ్లీ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి మేమే గెలుస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మేము గెలుస్తాం వాళ్ళు చెప్తారు. మరి ఎవరు గెలుస్తారు వాస్తవానికి? మేము ఖచ్చితంగా 2024 170 గెలుస్తాము. మేము చేసిన అభివృద్ధి పనులు మేము 2019లోనే 151 గెలిచాము. చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు ఈరోజు అమ్మఒడి అయితేమి, ఆసరా అయితేమి, రైతు భరోసా అయితేమి. నేను ఒక రైతునే, నాకు నెలకు వచ్చేసి 13,500 పడుతున్నాయి. అవి మమ్మల్ని గెలిపిస్తాయని నేను చెప్తున్నాను. మొత్తానికి మళ్ళీ 175 మేము టార్గెట్ పెట్టుకున్నాము. మరి ఖచ్చితంగా గెలుస్తామని చెబుతున్నాము. మరి వాళ్ళు 3 పార్టీలు కలిసి కూడా మరి పొత్తులో పెట్టుకొని ముగ్గురు వస్తున్నారు. మరి బీజేపీ మనకి వ్యతిరేకమైన పార్టీతో కలుపుకొని ఈరోజు ఆంధ్రాలో వస్తున్నారు. కానీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది బీజేపీ. మరి అలాంటి పార్టీతో వాళ్ళు పొత్తు పెట్టుకొని ఇవాళ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఓట్లు వేస్తారని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. వాళ్ళకి ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని కూడా చెప్తున్నాం. ఇప్పుడు షర్మిల గారు నిన్న రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. స్వయం సొంత సోదరి కదా, మరి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా జగన్మోహన్? అలాంటిది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది మన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేదు. మరి నేను రేవంత్ రెడ్డి గారిని తీసుకొని ఏదైనా 4 ఓట్లు పడతాయని చెప్పి ఇక్కడికి మనకు తీసుకొచ్చారు. ఆయన 5 ఎంపీలు ఒక 25 ఎమ్మెల్యేలు ఇస్తే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను రేవంత్ గారు ఇక్కడ చెప్తున్నారు. అలాంటిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదు. ఖచ్చితంగా వైసీపీ మటుకు రేవంత్ రెడ్డిని అక్కడ తెలంగాణలో ఏదో నమ్మారు, అధికారంలోకి వచ్చాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఫాలో ఇక్కడ పనిచేయదు. షర్మిల కూడా ఏం లేదు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు మరి మనం 2019 గోరగుట్టలు నాగేలుగా పంపించేసాము, అయిపోయింది. ఆ రోజున ఆయన తొక్కేసాము. ఈ రోజు మరి ఆయన వచ్చి నేను ఇచ్చానంటే ఏం లేదు. 2019లోనే అయిపోయింది. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితి లేదు. పిఠాపురంలో కూడా ఖచ్చితంగా మేము ఓడిస్తాం. పోతారా నుంచి విజయవాడ నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు? వెళ్తాము, అక్కడ ప్రచారం చేస్తాము. ఖచ్చితంగా వంగ గీతాన్ని అక్కడ గెలిపించుకుంటాం మేము. థ్యాంక్ యూ. మీ పేరు? నర్సారెడ్డి, స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ. పొత్తులో భాగంగా బీజేపీ కూడా కలిసింది కదా, మరి నరేంద్ర మోడీ గారి ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతుందంటారా వైసీపీకి? పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా గుంపులుగా వచ్చినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్సే కానీ అది మైనస్ ఎట్టి పరిస్థితిలో కాదు. స్వయాన సొంతరి షర్మిల గారు ఎవరైతే ఉన్నారో స్వయాన సోదరి, సొంత సోదరు ఉన్నారు కదా, నిన్న సభ పెట్టడం జరిగింది ఇక్కడ వైజాగ్లో. పక్క రాష్ట్ర సీఎం తీసుకొచ్చి మరి ఇదంతా ఎలా జరగబోతుంది అంటారు? ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? సొంత సోదరి కాబట్టి వైఎస్ పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చి
ఓట్లు అడిగే అవకాశాలు ఉన్నాయి కదా. వైఎస్ఆర్ పేరు చెప్పుకునే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు. మొదటిది, సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లేక చచ్చిపోయిన వ్యక్తి ఎక్కడన్నా లెగడం చూసారా మీరు? కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో చనిపోయింది. చనిపోయిన పార్టీని షర్మిల గారు కాదు కదా, ఎవరు వచ్చినా కానీ సొంత కుటుంబంలోనే చిచ్చుపెట్టి చీల్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ ట్రాప్లో షర్మిల గారు పడ్డారు. షర్మిల గారి గురించి ఎక్కువ మాట్లాడడం కూడా మాకు ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు రేపు చిత్తుగా ఓడిపోబోతా ఉన్నాడు. నో డౌట్ పిఠాపురంలో గెలుస్తున్న కాబోయే డిప్యూటీ లేదా హోమ్ నేనే అంటుంది కదా. అవునా? అసలు గెలవాలి కదా. అసెంబ్లీ గేట్ కూడా అతను టచ్ చేయలేడు. అంతే అంటారా? అంతే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం. ఈరోజు రాష్ట్రంలో ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, పేద ప్రజలకి కరోనా కష్టకాలంలో ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళంతా ఎక్కడున్నారండి? హైదరాబాద్లో పక్క రాష్ట్రంలో పోయి తలదాచుకున్న పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు ఈరోజు గడప గడప తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు పేదలు చెప్తా ఉన్నారు, మాకు ప్రతి పథకం మా ఇంటికి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్లు అవాతాతలకు పెన్షన్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, పొద్దున్నే 6 గంటలకు వచ్చి 1వ తారీఖు మాకు ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఇవి ఇలాగే కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే రావాలి అని వాళ్ళు క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. మళ్ళీ జగన్ వస్తే అంత మంచి జరుగుతుంది, అంత బాగుంటుంది. 100 సార్లకి జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 స్థానాలు మేము గెలవబోతా ఉన్నాము. మొట్టమొదట గెలిచే స్థానం కుప్పం నుంచే జైత్రయాత్ర ప్రారంభమవుతుంది. దీనిలో నో డౌట్. మీ పేరు? ముందుగా శ్రీ మీడియా వారికి నమస్కారాలు. నా పేరు ముదిగొండ ప్రకాష్. నేను తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగానికి అధ్యక్షుడిని. మంగళగిరి ప్రాంతంలో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? మా పుట్టుకతోటి ఇక్కడ నుంచినండి. పుట్టుకతోటే ఇక్కడ నుంచి ఉంటున్నాను. అవును. 20,000 పట్టాలు ఇస్తాను నేను అని టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్ అంటున్నారు. మరి లోకేష్ గారు నమ్మే అవకాశాలు ఉన్నాయంటారా? ఎలా నమ్ముతారండి? గతంలో ఆయన 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తా వెళ్తా మా మా ప్రాంతంలో ఎక్కువ రైల్వే ఇళ్ళు ఉన్నాయి. సుమారు 500-600 రైల్వే ఇళ్ళు ఉన్నాయి. ఆ 500-600 రైల్వే ఇళ్ళు వాళ్ళందరూ కూడా పాదయాత్రలో ఆయన అడిగారు, ఏమండి మాకు ఉన్నాటికే పట్టాలు ఇవ్వండి అని. అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా ఇదే రైల్వే ఇళ్ళకి పట్టాలు ఇస్తానని చెప్పేసి ఆ రోజు పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి జనాలందరికీ చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన గెలిచిన తర్వాత అసలు ఆ ప్రాంతం కానీ దాని గురించి కూడా పట్టించుకోవాలి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రైల్వే వాళ్ళు వచ్చేసి జేసీబీలు తీసుకొని భయభ్రాంతులు చేసి ఇమీడియట్గా ఖాళీ చేయాలంటే ఆ రోజు ఎమ్మెల్యే గారు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మన స్థానిక పట్టణ అధ్యక్షులు శ్రీ బుర్రముఖ వేణుగోపాలరెడ్డి గారు సొంత నిధులతో ఖర్చు పెట్టుకొని దగ్గర సుమారు ఒక 500-600 ఇళ్లకి ఆయన హైకోర్టు, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు ఉమ్మడిగా ఉంది, హైదరాబాద్ వెళ్ళి మేము హైకోర్టులో వేసి హైకోర్టులో నుంచి మళ్ళీ అక్కడ స్టే తీసుకొచ్చి మళ్ళీ అక్కడ నుండి మేము గుంటూరు జిల్లా కోర్టుకు వచ్చి అలా దగ్గర మా 5 ఏళ్ళు కూడా అలా మేము కోర్టులో వేసి అడ్డుపడి చేసాం మేము. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఈ 5 ఏళ్లలో కనీసం అటువైపు తొంగి చూడకపోగా ఒక ఇల్లు కూడా మనకు దానికి చేయలేదండి. అది నమ్మే అవకాశాలు లేవా? లేదు, అసలు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 100% ఇవాళ నీ ఇంట్లో మంచి జరిగిందంటేనే ఓటే అనే మగాడు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. మిగతా పార్టీ వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మేము వస్తే మేము వచ్చేస్తాను గత ప్రభుత్వాలు ఏం చేయలేకపోయారు. మరి జగన్ నిజంగా మగాడు కాబట్టి ఒకటే సింహం సింగిల్గా వచ్చింది అంటున్నారు. చూసారా ఇవాళ ఎంతమందిని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటానికి ఎంతమంది బీజేపీ ఏంటి, జనసేన ఏంటి, టీడీపీ ఏంటి, వీళ్ళందరూ కూడా మూకుముడిగా అతను మంత్రవాణి చేసి వస్తున్నారంటే అతనికి దేవుడి దయ, ప్రజల అండదండ ఫుల్గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా 2024లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. సుమారు ఇప్పుడు గతంలో 151 సీట్లు వచ్చినాయండి. దాన్ని రీచ్ అవటాకే ప్రయత్నం చేస్తారు తప్ప దాని మించి తగ్గేది అయితే ఏముండదు. పైన వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. 100% జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీఎం అవుతారు ఖచ్చితంగా. మా టార్గెట్ అయితే ఒకటేనండి, ఇక్కడ లోకేష్ను ఓడియటం, అక్కడ చంద్రబాబు నాయుడు ఓడియటం. ఈ 2 పవన్ కళ్యాణ్ అసలు లెక్కలో లేడు. అసలు పిఠాపురంలో చూశారుగా మొత్తం తగలబెట్టేస్తున్నారు. మొత్తం ఆడోళ్లే ఊరుకోవట్లే, ఇటు వస్తే మాత్రం ఊరుకో అని చెప్పేసి ఇక పవన్ కళ్యాణ్ లెక్కలో అసలు ఎవరు వేసుకోరు. నిన్న మీటింగ్ జరిగింది, మోడీ మీటింగ్ జరిగింది. మోడీ గారు ఎంత అసంతృప్తితో ఉన్నారు. కనీసం ఇన్ని సభల్లో మోడీ గారు మాట్లాడటం చూశారు కదా. ఎక్కడైనా ఆయన అంత నిరుత్సాహంగా కనపడటం ఎక్కడ చూశారా మీరు? మీకు మీడియా ద్వారా అడుగుతున్నా నేను. ఎక్కడైనా మోడీ గారు ఏ మీటింగ్లోనే సరే ఆయన
ఎంత హుషారుగా ఎంత స్వీచ్గా చక్కగా ఇచ్చేవాళ్ళు. అలాంటిది నిన్నున్న పరిస్థితుల్లో చాలా దారుణంగా ఆయన ఎందుకు వచ్చామని అన్నట్టుగా అనిపించి ఆ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇది ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మీటింగ్ ఆయన ఏపీలో పెట్టారు. అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అది కేవలం చంద్రబాబు 20 లక్షలు ఇంకేమన్నా కుర్చీలన్నీ ఖాళీయే. 20 లక్షలు ఎక్కడ వచ్చారు? కుర్చీలన్నీ ఖాళీయే. మొన్న సిద్ధం సభ చూశారుగా, మన జగన్మోహన్ రెడ్డి గారు 15 లక్షలు అని అనుకున్నారు, కానీ అక్కడ దగ్గర 18 లక్షల దాకా వచ్చి మేము స్వయంగా అక్కడికి వెళ్ళాము. లోపల ఎంతమంది ఉన్నారో దానికి మించి బయట ఉన్నారు. మేము సుమారు ఒక 7-8 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆగిపోయిందంటే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. మేము స్వయంగా చూసాం కాబట్టి మొత్తానికి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 100% మేము ముందే చెబుతున్నాం కదా, దేవుడు ఆశీస్సులు ప్రజా ఆశీస్సులు ఉంటే ఉన్నంత వరకు ఏ నాయకుడైనా సరే ఖచ్చితంగా అగ్రస్థానంలో కూర్చుంటారని కూడా నేను మీడియా ముఖంగా చెబుతున్నాను. థ్యాంక్ యూ.